మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. అప్పుల బాధ, మనీ రిలేటెడ్ ఇష్యూస్, మనీ రిలేటెడ్ బాధలు, మనీ 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 ఎందుకంటే మనకు ఏదో ఉంటుంది, ధనం మూలం ఇదం జగత్ అనేటువంటి సందర్భాలలో అప్పుల ఊబిలో కానీ మరి కొంతమేర అప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారు కావచ్చును. ఏది ఏమైనా మీ అప్పులు త్వరగా తీరాలి అని అనుకునేటువంటి తరుణంలో, అప్పులకు సంబంధించినటువంటి బాధల నుండి విముక్తి పొందాలి అని అనుకుంటే, వ్యాపారం సజావుగా సాగాలి అని అనుకుంటే, అత్యంత మోస్ట్ పవర్ఫుల్ రెమెడీస్ ఒక 2-3 మీకు చెప్పేటువంటి సందర్భాలలో ఈ వీడియో మొదలు కాబోతూ ఉన్నది. మైత్రేయ ముహూర్తం వీడియో ఎంతో అద్భుతంగా అందరూ ఆదరిస్తూ ఉన్నారు. అది ఎంతోమంది అప్పులను తీర్చినటువంటి మైత్రేయ ముహూర్తం. మరి అదేవిధంగా ఈ అప్పుల ఊబి అనేటువంటి దాని నుండి, అప్పుల నుండి విముక్తి పొందాలి అని అనుకునేటువంటి వారు ఇప్పుడు మనం చెప్పేటువంటి కొన్ని నియమాలు పాటించండి. ఇందులో మొట్టమొదటిది, ప్రతి బుధవారము అంటే సుమారుగా కూడా ఒక 5 బుధవారాలు, సుమారుగా మనకి ఇక్కడ 5 బుధవారాలు చిన్న చిన్న 2 ఖాళీ మట్టి కుండలను తీసుకోవాలి. విన్నరా? చిన్న చిన్న 2 మట్టి కుండలను 2 తీసుకోవాలి, చిన్న చిన్నవి. ఈ మట్టి కుండలను తీసుకొని ముద్ద కర్పూరాన్ని అందులో వేసే ప్రయత్నం చేయండి. ముద్ద కర్పూరాన్ని అందులో వేసి వెలిగించి పారుతున్నటువంటి నీటిలో వదిలేయడం ద్వారా మనకు అప్పులు త్వరగా తీరేటువంటి మార్గం ఉంటుంది. ఇక రెండవది, ఒక పీచు తీసిన ఒక కొబ్బరికాయను చక్కగా కుంకుమ బొట్టు, గంధము కుంకుమ బొట్టు పెట్టి మనసు పూర్తిగా కూడా లక్ష్మీదేవికి నమస్కరించుకొని, అమ్మా నా అప్పులన్నీ తీరాలి అనే విధంగా మనసు పూర్తిగా నమస్కారం చేసుకొని, దాన్ని చక్కగా కూడా ఇట్లా పట్టుకొని నమస్కారం చేసుకొని, దీనిని కూడా పారే నీటిలో వదిలేసే ప్రయత్నం చేయాలి. ఇక ఎవరైతే ఈ విధంగా 2 పరిహారాలు చేస్తారో, ఇదొచ్చేసి మనకు సుమారుగా కూడా ఇది కూడా 6 వారాలు. ఇక మూడవది, పసుపు వత్తులతో 5 గురువారాలు కూడా ఆవు నేతితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకదార స్తోత్రం కానీ లేదా శ్రీ సూక్తం కానీ చదివిన ఎడల కూడా అప్పుల బాధ నుండి విముక్తి పొందేటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నవి. ఇక మరొకటి ఏమిటి అంటే, చీమలకు చక్కెర వేస్తూ ఉండడం కూడా అవసరం. ఇక ఉదయం లేవగానే చక్కగా కూడా మీరు 2 చేతులలో కూడా లక్ష్మీదేవి, అదేవిధంగా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని చెప్పి భావన చేసుకొని నమస్కారం చేసుకొని, అదేవిధంగా బంగారాన్ని చూడడం కానీ లేదా నెమలి పించాలని కానీ, నెమలి పురి విప్పుతూ ఉండేటువంటిది ఆ యొక్క చిత్రపటం కానీ, మీ మొబైల్ మన వాల్పేపర్ కానీ మొబైల్ వెనకాల పెట్టుకున్న, అదేవిధంగా ఇంకా ఎవరైతే ఈ యొక్క అప్పుల బాధలో ఉండేటువంటి వారు ఐశ్వర్య దీపానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది, మైత్రేయ ముహూర్తానికి చెప్పడం జరిగింది. ఇంకా పారే నీటిలో కుండలను విడిచిపెడితే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇక రాబోయే రోజులలో మరి ఈ పరాభావనామ సంవత్సరంలో 12 రాశుల వారికి సంబంధించి ఏ రాశుల వారికి వివాహం చేసుకుంటే మంచిది, ఎవరికి వివాహ యోగము కానీ, ఉద్యోగ యోగము కానీ, సంతాన యోగము కానీ ఇలాంటివి ఉన్నవి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ఆల్ ద బెస్ట్.